రామగుండం ఏరియా 1 జిఎం కార్యాలయం విధులు నిర్వహిస్తున్న శ్రీ కేహెచ్ గుప్తా రామగుండం రీజియన్ సేఫ్టీ రీజియంగా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి రామగుండం ఏరియా జిఎం కార్యాలయం సమావేశ హాల్ నందు వారికి RG1 జిఎం శ్రీడి లలిత్ కుమార్ కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ పూలమాలలు మరియు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు. మైండ్ గేట్ విజిట్ చేద్దామని రాజకీయ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సార్ యొక్క స్పీడ్ ఎట్లయితే ఉందో అనే ఇయర్లో ఎట్లయితే ఉందో చూడంతో పనిచేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం నెంబర్ 1 చాలా చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అదే పోతామా దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్ దగ్గర అట్లా ఉండదు. తన మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్కల్కేట్ మనిషిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. సార్ గైడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడే సార్ అక్కడ చెప్తామండి అన్ని మనం చేస్తున్నాం. సేఫ్టీ హెల్త్ కాన్షియస్నెస్ మనం తగ్గించుకుంటాం. ఏం చెప్పాలంటే 1 year లో మనం ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి చెక్ చేసుకున్నాం చేద్దామన్నారు సార్. అంటే సార్ అంతా క్లీన్ అబ్జర్వేషన్ తోటి వచ్చినప్పుడు వేరే ఏరియాలో ఉన్నా కూడా మేము సార్ మనం ఫోన్ చేసి ఎట్లా కాస్త గైడ్ చేయడం. పర్టికులర్గా ఎన్ఆర్ఓసి మేనేజ్ చేసినప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత సబ్సిడీ పెంచారు. దానికి కొంచెం అంతా మా వాళ్ళు టెన్షన్ పడి సార్కి ఇన్ఫర్మేషన్ సబ్స్క్రిప్షన్కి అక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి అరే నువ్వు ఉన్నావు కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏం కాదు ఇక్కడ అంత సబ్సిడీ సంతృప్తికరమైన కెరీర్కి రావడం, వారికి మేడం కానీ పిల్లలు కానీ అంతా సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనే దానికి ఉదాహరణ మరొకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా జిఎం ఆఫీస్ అందరి తరపు నుంచి మా అందరి నుంచి మీకు మేడంకి పిల్లలందరికీ బెస్ట్ విషెస్. మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు. వన్స్ సింగరేణి అండ్ ఆల్వేస్ సింగరేణి. సో RG1 ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ సార్ కూడా కరీంనగర్లోనే సెటిల్ కాబోతున్నారు. సో మరొకసారి సార్ సంతోషంగా హ్యాపీగా ఉంటారన్నలో నాకు ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటారు సార్ మేడం గారు అన్యోన్యమైన దాంపత్యంతో. మరొకసారి బెస్ట్ విషయం తీసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే అక్షయ తృతీయ. ఈరోజు ఏది అనుకున్నా కానీ అది 100 రెట్లు 1000 రెట్లు గుప్తా సార్ చాలా మంచి రోజు రిటైర్ అవుతున్నారు. బహుశా ఈ అవకాశం చాలా అరుదైన వ్యక్తులకు గుప్తాన్ని భావిస్తా ఉన్నాను. చాలా అరుదుగా అంటే ముఖ్యంగా ఏంటంటే 42 సంవత్సరాల 3 నెలలు చాలా హయ్యెస్ట్ సర్వీస్. బహుశా నేను రిటైర్ 38 నెలలు చేయలేము బై వర్చ్ ఆఫ్ డిగ్రీ అనేది. రియల్గా సార్ ఇంట్లో గెలిచారు, రచ్చ కూడా గెలిచాడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ ఉద్యోగం చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, IAS ఆఫీసర్ అనుకోండి, ఏ ఉద్యోగం చేసినా కానీ పిల్లల లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అయినప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత. రియల్గా చాలు సార్ దానిలో వెలుగుతులయ్యారు. ముఖ్యంగా మైనింగ్ ఇప్పుడు 90% ఓపెన్ క్యాస్ట్, 10% అండర్గ్రౌండ్ ఉత్పత్తి వస్తున్నది. సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మ్యాక్సిమం మనం అండర్గ్రౌండ్ మైన్స్ మీద ఆధారపడ్డాము. అప్పుడు హ్యాండ్ సెక్షన్, మిషన్ మైనింగ్లో HGS అనుకోండి, LH అనుకోండి, PG అనుకోండి, లాంగ్ బాల్ అనుకోండి, తర్వాత వాట్ ఎవర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిట్లలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గుప్తా గారు. రియల్గా వాళ్ళ అవకాశం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గుప్తా గారు నేను కలిసి GDK మైనింగ్ క్లైమ్లో సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాలు పనిచేశాను. నేనేమో సేఫ్టీ ఆఫీసర్గా, తన జనరల్ షిఫ్ట్ ఆఫీసర్గా ఉన్నాను. రియల్గా GDK మైనింగ్ క్లైమ్ ఒకప్పుడు ఇప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ GM మైనింగ్ కండిషన్లో పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే జనగాం విలేజు అట్లాగే జనగాం చెరువు కింద వర్కింగ్స్ ఉంటాయి. దాన్ని స్టోయింగ్ కానీ దాన్ని రెగ్యులర్గా మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తే కానీ ఆ మైన్లో మనం మొగ్గు తీయలేం. ఆ మైన్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇట్ ఈస్ అబౌట్ 2098, 99,
2000, 2001, 2002 ఆ టైంలో 2 to 3 years పనిచేసాం. రియల్గా అందరు మొత్తం మాట్లాడినట్టుగా సార్ మంచి హార్డ్ వర్కర్, టైం కా పాబత్ అంటారు చూడండి, కొంచెం టైం పక్కా పాల్గొనడం, వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్,